ప్రశాంత్, సార్. ఒక 1 అవర్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళి వస్తా. అసైన్ చేసిన వర్క్ అంతా ఫినిష్ చేయి. ఓకే సార్. ఫినిష్ చేయలేదనుకో నీ సంగతి చెప్తా. చూసావా ఎలా అరుస్తున్నాడో? అదే ఇంటికి వెళ్తే కనీసం వాళ్ళ ఆవిడ ముందు నోరు కూడా ఎత్తాడు. పైగా ఆడంగొండ్లా అంట్లు తోమడము, బట్టలు ఉతకడము, ఇండ్లు ఉడ్చడం అన్ని పనులు చేస్తాడు. ఈయన మగతనం అంతా మన మీదే. సార్ తప్పులేదులే ప్రశాంత్, నీలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య మాట్లాడేటప్పుడు భర్త మౌనంగా ఉన్నాడంటే అది వాడి చేతగానితనం కాదు, ఆ బంధాన్ని నిలుపుకోవడానికి బలంగా ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. భార్య మీద అరవడం, వాళ్ళను కొట్టడమే మగతనం అనుకుంటే ఆ మగతనం అమ్మ కడుపులోనే అంతమైపోయేది. ఇంకో మాట ఏంటో అన్నావు, ఆడంగోళ్ళ ఇంటి పనులు చేస్తున్నానని కదా. ఉద్యోగం చేసి భర్త బాధ్యతలు పంచుకునే ఆడవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో, భార్య ఇంటి పనులు చేసే